తెల్ల చీర అదిగో మల్లె పూలు ఇదిగో తెల్ల చీర అదిగో మల్లె పూలు. నీకు ఇంకో పాట వినిపిస్తాయి. నువ్వు పాట పాడు, మనం డాన్స్ చేస్తాం. नीचे फूलों की दुकान ऊपर गोरी का मकान, नीचे फूलों की दुकान ऊपर गोरी का मकान। बाप गया बाजार को, माँ गई खेत को, अकेली हूँ दरवाजा खुला, आजा सनम, अरे आजा सनम అంటే అది ఒక పాట. అది దాని అర్థం చెప్పురా. అర్థం పాటే పాటే అక్కడ కట్టే ఉన్నది పాటే. ఆవేశం అంటే పాట పాట పాటే. ఇంకో పాట పడుతుంది. డాన్స్ నువ్వు డాన్స్ నాయక్ నహీ दिल में बड़ा दुखदायक हूँ मैं, ये प्यार क्या है हमको क्या पता, बस यारो नफरत के लायक हूँ मैं. अमिताभ बच्चन अमिताभ बच्चन काजबे संजय दत्त सर अमिताभ बच्चन పాడతాను. अमिताभ बच्चन वो कई के पानु बना खाई के कादू वो खाई के पानु बना गुरुगाరు. वो कई के కైకు वो कई के पानु बना लुकवाला भूल जाई वो कई के दुन वो कन्याकुमारी वाला हाय 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 कन्याकुमारी वाला वो कई के भूल जाई वो कई के पानु बना लुकवाला वो कन्याकुमारी वो अंबाला मारी वो कई के पानु बना लुकवाला పానా పాము పావునా కైకే పానుకం పానా పామా పాను పనాలా. అదే పామా పానా పాము పానాలి పానా కైకే పాను పనాల వాలా. वो खाई के पान बनारस वाला खुल जाए दिन का अकल का ताला. दिल मेरे आने के कहा वो खाई के पान बना लुकवाला कन्याकुमारी के वाला. పాటను మర్డర్ చేస్తారా కదా. ఎన్ని పాటలు మర్డర్ చేస్తా చెప్పు. మాటలా మకర అని పాడి నాకు ఎలాగన్నా కొంచెం నువ్వు అని పాడుకుంటాను. నేను చాలా పాడుకుంటాను. మరో చరిత్ర సినిమా చూసినావురా? నల్ల పిల్ల నల్ల పిల్ల కమలాసన్ సరిత చరిత. వానికి తెలుగు రాదు, దానికి తమిళ రాదు. దాన్ని నల్ల పిల్ల అంటాడు. అది నల్లగా ఉంటది. అందులో ఒక పాట ఉన్నది, పాడరా. ఆ పాట రాదు స్వామి. మరి ఏంది ఇక్కడ అందరూ వీళ్ళ ముంగట జోకర్ యాక్టింగ్ చేస్తాను. వచ్చిందే పాటు వస్తానంటివి ఇప్పుడే పాడుతుంది. అది వేర్లే, అది వేరు ఇది వేరు. రెండు పాటలు బాబాయ్కి వచ్చాయి. వస్తానంటివి నాతో వస్తానంటివి, పోదమంటివి వెళ్ళిపోదమంటివి, ఏదో చెప్పి చేదో చేసి చివరికి నన్ను ఒంటరి వాణ్ణి చేసి నీ కూటికి చేరిపోతివి ఎగిరిపోతివి. ఏ మెరగని ఎదలో ఎన్నో ఆశల ఊసులు నేర్పి వలదని నన్ను వదిలి వెళ్ళిపోతివి. చాలా బాధతో పాడుకుంటా బాబాయ్. నాకు నేను రేపు శుక్రవారం కదా, నమాజ్ గిట్లా చదివి కొద్దిగా గోర్లు తీసుకొని మసీద్ బయట అరగంట ఏడుస్తా. నాకు నేను ఎందుకు తెలుసా, నా బాధను నా వేదనను పాటల రూపంలో బయట తీసుకుంటా. కానీ ఇట్లా ఒర్రాడ నా మనసులోనే పాడుకుంటా. ఎందుకంటే ముస్లిమ్స్ చూస్తే వీళ్ళు పిచ్చి పట్టింది అనుకుంటారు. ఒకటి బాబాయ్ బాగినండి, మీ అందరికీ ఒక మనవి. లవ్ మ్యారేజ్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. నేను మళ్ళీ చెప్తున్నా. 38 సంవత్సరాల నా అనుభవంతో చెప్తాను. లవ్ అనేది ఒక అట్రాక్షన్, ఒక అయస్కాంతం. బెస్ట్. నా జీవితం నాశనం చేసుకున్నా. మంచి ఫ్యూచర్ ఉండే నాకు.
రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం పొడగొట్టుకున్నా. తర్వాత నేను 4 అక్కలకు ఒక తమ్ముడిని, ఇంటికి ఒక కొడుకుని. బంధాలు అనుబంధాలు అన్నీ తెంచుకున్నారు. నన్ను ఒంటరిని చేసిన, నన్ను హోటల్లో పనిచేసిన, వైన్స్లో చేసిన, బార్లో చేసిన, కూరగాయలు అమ్మిన, కొబ్బరి బొండాలు అమ్మిన, ఉల్లిగడ్డ అమ్మిన. ఒకటి బాగినండి బాబాయ్, లవ్ ఇస్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. నాలాంటి అనుభవంలో వచ్చి మాట్లాడతారు. మాట సహాయం, డబ్బు సహాయం చేశారు. ఇంతమంది ఉన్నారు. మనిషికి 100 రూపాయలు ఇచ్చిన ఒక సంసారం నిలబడుతుంది. ఒక సంసారానికి బుద్ధి వస్తుంది, ఒక వారానికి రాదా? వస్తుంది. 50 ఇచ్చినా సరే మనసు పెద్ద చేసుకొని ఏదో కొని పోయి వాళ్ళకి తిండికి డబ్బులు లేవు. ఇక బట్టంటే కథం. పాటలు పాడంగానే కాదు, జోకర్ గాని లెక్క లైఫ్ తెలుసుకోవాలి. లైఫ్ ఏమంటారు బాబాయ్? కరెక్ట్. లైఫ్ మళ్ళీ రాదు. ఇవాళ ఒక అతను చచ్చిపోయింది ఎర్రగడ్డల, చాలా సిన్సియర్, చాలా మంచోడు, మున్సిపాలిటీలో పనిచేసేది. ఆటోమేటిక్గా చచ్చిపోయింది. ఇప్పుడు తీసుకుపోయింది, వచ్చేసిండు. ఏం లాభం? అతని ప్రాణానికి అతను పోయిండు, ఆటోమేటిక్గా చచ్చిపోయిండు. యాక్సిడెంట్ అయ్యి ముసాపేటలో కారు గుద్దింది, చచ్చిపోయిండు. అంటే కిస్మత్. కొడుకులు మంచోళ్ళు కాదు, లంగా పూకోళ్ళు. ఒకడు పాకెట్ ప్లేయరు, ఒకడు దొంగ, ఒకడు రోడ్ల మీద పడ్డాడు. బతుకులలో పడ అయ్యా శవం దగ్గర కూకుంటాడా? ఎవడన్నా చిలకమ్మ దగ్గర తాక్కుండా కూకుంటాడా? దొంగ నా కొడుక, తెంగుదాం అనుకున్నా. ఇక వాడే ఏడుపు మీద ఉన్నాడు. ఎందుకు కొట్టాలని అనుకున్నాను. ఈయనకేం చెప్పాలనుకుంటున్నాను? వానికి ఏమేరిక జీవితమే తెలియదు. వానికి అమ్మాయిలు మోసం చేశారంటారు. నా బొంగు వానికి ఏమున్నదని కాంటే లేదు.